ఒక నిర్దిష్టమైన సమాచారం కానీ ఆధారాలు లేకోకుండా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు? అంటే అసెంబ్లీ అంటే మొత్తము లక్షలాది కోట్లాది మంది ప్రజలందరూ చూస్తుంటారు ఆ సమావేశాన్ని మొత్తం కూడా. అంటే ఒక అధికార పార్టీ బురద చల్లే మాకు ఆధారాలు లేవని ఎవరు చెప్పినారు? ఎవరికి ఇవ్వాలి ఆధారం? మేము చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణ చేశారు. మా పార్టీ పత్రికల్లో స్పీకర్ గారి కొడుకు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు. మేము ఆధారాలు ఎవరికి ఇచ్చారు? మేము ఎవరి మీద అయితే నింద వేస్తామో వాళ్ళకి ఇవ్వాలా? మీరు విచారణ జరపండి. విచారణ కమిషన్కి, సిబిఐకి ఇస్తారా, లేదా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? వాళ్ళకి తెచ్చి చూపిస్తాం. ఎవరికి ఆధారాలు గవర్నమెంట్కి ఒక లైవ్ విజువల్ ద్వారా ప్రజలందరూ కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. అవును, మేము సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఆధారాలతో సహా చూపించినాము. రిజిస్టర్ అయినటువంటివి, అదేవిధంగా అమ్మకాలు జరిగినవి ఇవన్నీ కూడా చూపించాము. దాంట్లో పెద్ద రహస్యం అందరూ తెలుస్తుంది వాస్తవం అనేది. చంద్రబాబు నాయుడు గారు బుక్కాయించినంత మాత్రాన కేవలం ప్రజలు నమ్ముతారు అనేటువంటిది మేమేమి అనుకోవడం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలుసు, అందరూ తెలుసు. అధికార పార్టీ వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు అనేది దానికి పెద్ద రుజువులు, ఆధారాలు రాజకీయాల్లో మేము చెప్తాం. ధైర్యం ఉంటే గవర్నమెంట్ రుజువు చేసుకోవాలి. మేము ఆరోపణలు చేశాము, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో అధికారం ఉంది. వాళ్ళు సిబిఐ విచారణకు ఎందుకు భయపడాలా? అందుకని వాళ్ళు వెనక్కిపోయారు తప్ప మేము సిబిఐ మేము ఓకే అని చెప్పి మేము ఛాలెంజ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు వెనక్కిపోవడమే కాకుండా ఏమన్నాడు? మీరు చెప్పినట్టు విచారణ చేస్తే రాజధాని ఏం కావాలా, రాజధాని రాకుండా పోవాలని మీరు కుట్ర చేస్తున్నారని అట్లాంటి ప్రత్యారోపణలు చేసినాడు, ఎదురుదాడి చేసినాడు తప్ప నిజాయితీగా విచారణకు సిద్ధపడలే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మేము బయట పెట్టిన కొన్నే చాలా విషయాలు ఉన్నాయి. చాలా భూములు అక్కడ కొనుగోలు చేశారు. ఆడ అసైన్మెంట్ పట్టాలకు సంబంధించిన జీవోలు కానీ వీటన్నింటిలో కూడా బీదవాళ్ళు చాలా నష్టపోయినారు, టీడీపీ వాళ్ళు చాలా లాభపడ్డారు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ గారు ప్రైవేట్ బిల్లు వేసినప్పటికీ కూడా లాభం లేకపోయింది మొన్నటి పార్లమెంట్ సమావేశంలో. ఇక ప్రత్యేక హోదా అనేది కళ అని తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రారంభం నుంచి కూడా మేము అసెంబ్లీలో ఫైట్ చేసాం, అసెంబ్లీ బయట ఫైట్ చేసాం, ఢిల్లీలో ఫైట్ చేసాం. జగన్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేశాడు, రాష్ట్ర బంధులు చేసాం. దానివల్ల ఈరోజు ఇరుకునబడింది గవర్నమెంట్. దానివల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన కూడా వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా వచ్చింది. దానివల్ల రాష్ట్రానికి మేము చేసే పోరాటం బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా లాభమే. అంతో ఎంతో ఈ ఒత్తిడి వల్ల కొంత ఫండ్స్ అన్న విభజన హామీలు నెరవేర్చాలి బాగా, కొంత ఫండ్స్ కూడా ఎక్కువ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మేము దాంతో సంతృప్తి పడం. రాబోయే కాలంలో విభజన హామీలన్నీ నెరవేర్చాలా. స్పెషల్ స్టేటస్ కోసం కూడా రేపు బిల్లు పెట్టమని చెప్పి కూడా పట్టుబడతాం. రేపు బిల్లును నెగ్గించడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో వాళ్ళు స్పెషల్ స్టేటస్ తేలేకపోతే ఆ మేరకు వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇదొక ప్రజలందరిలో కూడా స్పెషల్ స్టేటస్ రాకపోతే మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఫీల్ అవుతున్నారు విద్యార్థులు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్క వైజాగ్లో ఎంతో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేటువంటి అవకాశం లేదు. అందుకని ప్రజలందరూ కూడా ఈరోజు బెంగళూరు పక్కన ఉన్నటువంటి మెడ్రాస్, హైదరాబాద్కి వెళ్ళిపోతాయి తప్ప ఏ పరిశ్రమలన్నా కూడా ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా అట్లాంటి సమానమైన అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. లేదంటే ఇక్కడ ప్రత్యేకమైన కన్సెషన్స్ ఇవ్వాల. స్పెషల్ స్టేటస్ వస్తే గ్రాంట్స్లో కన్సెషన్స్ వస్తాయి. అదేవిధంగా సెంట్రల్ ఫండ్స్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే స్పెషల్ స్టేటస్ వచ్చి తీరాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేర్చుకోలేకపోతే ఆ మేరకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ మేరకు నష్టపోతారు ప్రజలు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇద్దరిని కూడా ప్రజలు రాష్ట్రానికి సైంధవుల్లాగా వీళ్ళు అడ్డుపడ్డారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వచ్చే అవకాశం. ప్రత్యేక హోదా ఇక రాదని తెలిసిపోయింది కాబట్టి త్వరలో ఏమన్నా మీ పార్టీ నుంచి ఏదైనా అజిటేషన్ చేసే అవకాశం ఉందా? అంటే ఏది కూడా రాదని ఒక నిరాశకు రావాల్సినటువంటి అవసరంలా. ప్రజా పోరాటాలు అనేక విజయాలు సాధించినటువంటివి మనం చూసాం. అప్పుడులో రామ్లాల్ గారిని తెచ్చి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించినప్పుడు, లేకపోతే ఫరూక్ అబ్దుల్లా గారిని అక్కడ తొలగించినప్పుడు ప్రజా పోరాటం అనేక అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు రావాలి ఇంకా పెద్ద ఎత్తున. యూత్, స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు స్పెషల్ హోదాలో ఉందనే దాంతో వేల సంఖ్యలో రాబోయే కాలంలో కదులుతారు.
లేకపోతే ఒక్కో సందర్భంలో ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తారు దాన్ని. ఏదైనా తమకు నష్టం జరిగిందని భావిస్తే ప్రజలు నెగిటివ్గా ఓటేసే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ స్పెషల్ స్టేటస్ సంబంధించి ఇంకా రాదు అని అనుకోవాల్సినటువంటి అవసరం, ఫైట్ చేయాలి అంతే. రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడైనా కూడా జగన్ గారు ఈ తక్కువ కాలంలో కలిసినంత మందిని బహుశా రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా కలిసి ఉండకపోవచ్చు. అదంగా నిరంతరం ప్రజల్లో ఉంటాడు, ఒక పెద్ద మాస్ లీడర్ జగన్ గారు. అయితే ప్రజలైతే ఓటమికి కారణమే కదా, ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే ప్రతిపక్షంలో కూర్చున్నారు ఈ రోజు. నేను అంటున్నది ఏమంటే ఇప్పుడు 170 నియోజకవర్గంలో ఇంటింటికి పొమ్మని చెప్తాను